ఖమ్మం పార్లమెంటుకు కొత్త అభ్యర్థి. బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. కానీ రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు. మరి ఖమ్మంలో బలమైన అభ్యర్థులను ఎలా ఎదుర్కొంటారు? అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా బలమైన పార్టీలే. మరి ఒక ఎన్‌జీఓ సంస్థ ద్వారా సేవ చేస్తా అంటున్న తాండ్ర వినోద్‌రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పార్లమెంటు. బలమైన అభ్యర్థులు కూడా ఖమ్మంలోనే ఉన్నారు. తాండ్ర వినోద్‌రావు తొలి పరిచయం రాజకీయాలకి. ఎలా ఎదుర్కొంటారు అక్కడ మిగతా కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ? రాజకీయాలకి నేను కొత్తేం కాదు. నాకున్న ఆహ్, నాకున్న ఎక్స్‌పీరియన్స్ దృష్ట్యా నేను గత 10, 12 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్‌లో యాక్టివ్‌గా ఉన్నాను. అనేక ఎన్‌జీఓలు, అనేక ఆహ్, సంస్థలతోటి నేను ప్రజలలో తిరుగుతా ఉన్నాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌కి చైర్మన్ కింద ఉన్నాను. సో, ఈ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌లో ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకి ఏమి కావాలి, ప్రజలతోటి ఎట్లా చేయాలి అనేది నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ తోటి నేను అనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రజలలోకి వెళ్దామని. అక్కడ నాకున్న ఎక్స్‌పీరియన్స్ వల్ల ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు. మనకున్న బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఆహ్, ఈ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ నాకున్న వ్యాపారి వేరు, ఓట్లు రాబట్టడం వేరు. 2 వేరు వేరు విషయాలవుతాయి. హ్మ్. వ్యాపారి రాజకీయంగా రాణించాలని కూడా అదేం లేదు. చాలామంది వ్యాపారులు రాజకీయాలకొచ్చి ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి. తాండ్ర వినోద్‌రావు ఇక్కడ సక్సెస్ అవుతున్నాడని చెప్పి అనుకోవచ్చా? నేను వ్యాపారి కింద నేను మాట్లాడట్లేదు. నేను గత 10, 12 సంవత్సరాలలో వివిధ ప్రజలకు సేవలు చేసిన ఆ తరుణంలో మాట్లాడుతున్నాను. వ్యాపారం అనేది నా వృత్తి. బట్ ఇది చేసుడు అనేది మా ఇంట్రెస్ట్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్. అంటే ఖమ్మంలో మీకు ఎలాంటి ఫ్యాక్టర్స్ మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఓట్లు తీసుకోవడం అనేది అంత అనుకూలమైన విషయం ఏం కాదు. ప్రజలు ఏదైతే ఒక వ్యక్తిని నమ్మాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనకు సేవ చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా మనకు హెల్ప్ అవుతుందనే విషయాన్ని గమనిస్తారు. తాండ్ర వినోదరావు ప్రజలకి ఎలాంటి సేవ చేస్తాడని చెప్పి స్థానిక ప్రజలు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రజలు చూసేది ఏంటి అంటే మోడీ గారిని. వారు చేస్తున్న సేవలు గానీ, వారు చేస్తున్న దిశ గానీ, దశ గానీ, ఒక భారతదేశాన్ని అగ్రగామి దేశం కింద వెళ్తున్నది. వారు చేస్తున్న ప్రజా సంక్షేమాలు గానీ, వారు చేస్తున్న స్కీమ్స్ గానీ, అది అందరికీ తెలిసిందే. వారి సేవకుడు కింద నేను వెళ్తున్నాను. అంటే కాబట్టి ఇది నా ఢిల్లీకి, గురించి కాదు, మోడీ ఖమ్మానికి గారి చాలా గురించి. దూరం ఉంది. ఆ! ఢిల్లీ ఎక్కడో ఉంది, ఖమ్మం ఎక్కడో ఉంది. ఆ! రెండిటికి మీరు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. ఆ అవును. లింకుని ఎలా మీరు ఎనలైజ్ చేస్తారు? ఢిల్లీ నుంచే మొత్తం దేశం అంతా చేస్తుంది కాబట్టి, ఖమ్మం కూడా పార్ట్ ఆఫ్ ద దేశం కాబట్టి, మిగతా ఇది ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఖమ్మంకి స్పెషల్లీ ఇక్కడున్న స్కీమ్స్ కానీ, ఢిల్లీలో అవుతున్న ఫండ్స్ కానీ, ఒక ఖమ్మంలో బీజేపీ పార్టీ కానీ, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పార్టీ రిప్రజెంటేటివ్ లేడు కాబట్టి, సక్రమంగా అక్కడున్న ఫండ్స్ ఇక్కడికి రాలేకపోతున్నాయని నా మై ఒపీనియన్. ఖమ్మంలో బలమైన మినిస్టర్లు ఇద్దరున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఒకవేళ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే గనక నామ నాగేశ్వరరావుకి ఆల్రెడీ బీఆర్ఎస్ టికెట్ ప్రకటించింది. ఆ ఇద్దరు బలమైన అభ్యర్థుల్ని ఎలా ఎదుర్కొంటాడు? నేనున్న గత 3 నెలల నుంచి నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది ప్రజల్లో నుంచి వచ్చిన భావన. ప్రతిసారి ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే, ఈసారి ఖమ్మంలో మోడీ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చినాం, బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినాం, కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం, తెలుగుదేశంకి ఛాన్స్ ఇచ్చాం. ఇంతవరకు మోడీ గారి పార్టీకి కానీ, వారి రిప్రజెంటేటివ్ కానీ ఖమ్మంలో లేరు. ఈ లోటు మాకు క్లియర్గా తెలుస్తుంది. మాకు అక్కడ కేంద్రంలో ఉన్నది సక్రమంగా ఇక్కడికి రావాలి అంటే, మాకు అనిపించింది ఏంటి అంటే, మా పార్టీ ఉన్నవరే ఇక్కడ ఉంటే పనిచేస్తారని ఇది ప్రజల్లో నుంచి వచ్చిన భావం. ప్రతి ఒక్కళ్ళు, నేను 10 మందిని కలిస్తే 10 మంది కూడా వారు అనేది ఏంటి అంటే, ఈసారి మాత్రం మోడీ గారికే మా ఓటు. ఎందుకంటే కేంద్రంలో వస్తుంది, మా ఖమ్మం ఏం పాపం చేసింది, మరి మా ఖమ్మంలో కూడా మేము కూడా ఈసారి మేము గెలిపించుకుంటాం. ఇది పార్టీలతోటి సంబంధం లేదు, ఇది మా స్వార్థం కోసం, ఖమ్మం స్వార్థం కోసం మేము చేస్తున్నది. ఇది వాళ్ళు ప్రతి ఒక్కరు నాతోటి గత 3-4 నెలల్లో అనే మాట ఇది. ఖమ్మంలో బీజేపీ ఎప్పుడు ఏ సీటు గెలిచిన సందర్భాలు లేవు. ఈసారి ఎంపీ సీటు గెలుస్తుందనేది మీరు ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో అందులో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పలచబడ్డది. సో ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు.
ఖమ్మంలో బీజేపీ పాగా వేస్తుందని చెప్పి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ మీరు తెరపైకి చేస్తారు? అంటే కులమా? లేకుంటే ధనమా? ఇంకా వేరే బలాలు ఎలాంటివి చూపిస్తారు మీరు? ఇది మోడీ గ్యారంటీ అనేది ఒక గ్యారంటీ. ఆ బలం మీద ప్రజలు నమ్మడానికి రెడీగా ఉన్నారు. వారు విశ్వసిస్తున్నది ఏంటి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. అట్లనే మా ఖమ్మం కూడా దాంట్లో జాయిన్ అయితే మా ఖమ్మం కూడా అదే స్పీడ్గా వెళ్తుంది. ఇంతవరకు వెళ్ళలేదు అని వారు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఇది ఒక్కటి ప్రధానమైన ఇది. ప్రతి ఒక్కరు ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి మోడీ గారికే మన ఓటు. 400 సీట్లు వచ్చే దాంట్లో మా సీటు కూడా చేర్చుకోవాలనేది వారి తపన. ఈ మధ్యనే జలగం వెంకట్రావు జాయిన్ అయ్యారు. సో, తను గనక రెబెల్‌గా పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంది? ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉందా? సో, అతను మరి ఓట్లు చీల్చే అవకాశం కూడా ఉంటుంది కదా మరి. వారు బీజేపీలో ఇప్పుడు ఒక బలమైన నాయకుడిలాగా వారు వచ్చారు. తను కూడా టికెట్ ఆశించాడు. తప్పకుండా నేను ఆశించాను, వారు ఆశించారు, అందరు చాలా మంది ఆశిస్తారు. ఎవరైతే పార్టీకి ఏదైతే వారు డిసైడ్ చేసిందో అది వారు యాజ్ ఎ సీనియర్ లీడర్ వారు 100% దానికి వారు ఓకే అంటారు, ఓకే అన్నారు కూడా. సో, ఖమ్మంలో బలమైన బీజేపీ క్యాడర్ ఉందంటారా? ఖమ్మంలో కానీ మొత్తం ఖమ్మంలో బీజేపీ క్యాడర్ కంటే బీజేపీ సింపథైజర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. క్యాడర్ కూడా ఉంది, దాన్ని సక్రమంగా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో ఓటర్స్ మాత్రం ఖచ్చితంగా మీ ప్రశ్నకి క్యాడర్ కంటే ఓటర్స్ 100% ఉన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే కనుక మీకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ అధ్యక్షుడు సంజయ్. సో కొంత బీజేపీలో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి టికెట్లు రాలేదని అలక, కొంతమంది కొత్త వారికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు. ఇలాంటి సందర్భంలో ఖమ్మంకు అంటే మీకు ప్రచారం చేయడానికి ఎవరెవరు వస్తారని భావిస్తున్నారు మీరు? ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బీజేపీ అనేది ఒక పెద్ద కుటుంబం. ఇది ఒక్కసారి మనం చిన్న చిన్న ఏమైనా ఉండొచ్చు, అంతర్గతంగా ఏదైనా ఉండొచ్చు, అది బీజేపీలో లేవు. కానీ ఎప్పుడైతే ఇది దేశం కోసం ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త నుంచి లీడర్ వరకు అందరు వస్తారు. అండ్ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ. కాబట్టి చాలామంది ఉన్నారు. సెంట్రల్ పార్టీ, స్టేట్ పార్టీ దాన్ని షెడ్యూల్ వారు చూస్తారు. మీ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడి నుంచి మీకు సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయనేది మీరు ఏమన్నా గమనించారా? నేను ఒక్కటి చూసింది ఏంటి అంటే సెంట్రల్లో ఎట్లయితే బీజేపీ అనేది ఒక ఫ్యామిలీ అనే ఒక అట్మాస్ఫియర్ ఉందో అది ఖమ్మంలో కూడా ఉంది. ఇప్పుడు ఇద్దరు స్టేట్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు దే ఆర్ వర్కింగ్ యాజ్ వన్. సో నాకు పూర్తిగా సహాయ సహకారాలు వారి దగ్గర నుంచి లభిస్తున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి మండల్ ప్రెసిడెంట్ కానీ మనకున్న, నేను వెళ్ళినప్పుడు ప్రతి ఆల్మోస్ట్ 30 మండల్ ప్రెసిడెంట్స్ ఇంటికి నేను వెళ్ళాను, బీజేపీ మండల్ ప్రెసిడెంట్స్. అప్పుడు అక్కడ నేను చూస్తున్న వాతావరణం కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎంతూజియాజం కానీ తప్పకుండా ఈసారి కమలం అవుతున్నదని అనడానికి నాకు ఎలాంటి డౌట్ లేదు. ఖమ్మంలో మీరు కొత్త అభ్యర్థి అంటే మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమని చూపిస్తారు అక్కడ ప్రజలకి? నేను ఖమ్మం పార్లమెంట్ దాంట్లో పుట్టి పెరిగినోడిని. అట్లీస్ట్ నేను ఎల్కేజీ నుంచి 10th 11th 12th వరకు నేను అక్కడే ఉన్నా. కాబట్టి అది నా స్వంత జిల్లా. నేను అది నా ఖమ్మం అని నేను అనడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. నేను అక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పాల్వంచలో ఉండే. నేను 10th వరకు అదే స్కూలింగ్, మళ్ళీ ఇంటర్ కూడా అక్కడే చేసిన. సో నాకు మా అక్కలు కానీ అందరు రిలేషన్స్ కానీ ఇప్పటికీ అక్కడే ఉంటారు. నా అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, అశోరావుపేట్ కాన్స్టిట్యున్సీ. సో నా స్వంత వ్యవసాయం అన్నీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడూ కనెక్షన్ కట్ కాలేదు. సో నాకు అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్. మాకు ఐ పర్సనలీ లుక్ ఆఫ్టర్ అగ్రికల్చర్. సో మాకు పామ్ ఆయిల్స్ ఉన్నాయి, మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. సో మా విలేజ్ నుంచి నాకున్న అడ్వాంటేజ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, స్టేటు మన హైదరాబాదు, దెన్ కొన్ని రోజులు యూఎస్ వచ్చిన, అన్ని రకాల ఎన్విరాన్మెంట్లో ఉన్నవాడిని కాబట్టి అన్నీ నాకు కనెక్ట్ ఉంటాయి. అట్లీస్ట్ విలేజ్ అంటే ఏంటి, టౌన్ అంటే ఏంటి, సిటీ అంటే ఏంటి,
దెన్ యుఎస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీని నుంచి నేను ఆ ప్రజలకి నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ డెఫినెట్గా ప్రజలకు యూజ్ అవుతాయని నేను విశ్వసిస్తున్నాను. ఖమ్మంలో రామాలయం ఉంది, అయోధ్య రామాలయం. రెండింటికి లింక్ పెట్టి మాట్లాడే పరిస్థితి బీజేపీలో ఉంది. సో ఈ మధ్యనే తలంబ్రాల్ని దేశవ్యాప్తంగా పంచారు. సో ఆ ఫ్యాక్టర్ మీకు ఉపయోగపడుతుందా? లేదంటే కేవలము రాముడిని నమ్ముకొని బీజేపీ అభ్యర్థులు గెలవడానికి ప్రయత్నిస్తున్నారా? కేవలం రాబడిని నమ్ముకోవడం, లేకపోతే కేవలం ఒక సెపరేట్ ఏరియాని నమ్ముకోవడం అనేది కాదు. ఇది ఇది మోడీ గారు అంటే నాయకత్వంలో ప్రతిపక్షాలు అదే విమర్శ చేస్తున్నాయి. అంటే తలంబ్రాలు పంచడం కావచ్చు, విమర్శించినా, రాముడిని లేకపోతే చూపించడం చూసినా, కావచ్చు. ఏది చూసినా, బట్ ప్రజలు గమనిస్తున్నది ఏంటి అంటే కేవలం రాముడు తోటి కాదు, రాముడు తోటి ఓవరాల్ డెవలప్మెంట్. ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఎట్లుంది, ఇది కేవలం దీని మీద ఆధారం కాదు. ఇది ఇట్స్ ఓవరాల్ డెవలప్మెంట్. మన ధర్మం ఎంత ముఖ్యమో మన భారతదేశం డెవలప్ కావడానికి కూడా బిజినెస్ కానీ, మోడీ గారి పాలన కానీ అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ రెండు కలిపి చేస్తారు కానీ అది సెపరేట్ చేసి చూడట్లేదు. కేవలం హిందుత్వ దాని మీదనే బీజేపీ ఓట్లు అడుగుతుంది. అన్ని మతాలు, కులాలు సమగలిపిన భారత రాజకీయం ఇది. సో మీరు అందరినీ కలుపుకొని పోయి గెలుచుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ప్రతి ఒక్క భారతీయుడిని మేము కలుసుకుంటాం. ప్రతి ఒక్క భారతీయుడు సహకారంతో ఇప్పుడు ఇండియా ఇంత గొప్ప దేశం అయింది. మోడీ గారు ఇప్పుడు 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి తీసుకెళ్లే దశలో ఉన్నారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని నమ్మి దాంట్లో పాల్గొనడం బట్టే ఇది అవుతుంది. సో ఇక ఖమ్మం రాజకీయానికి సంబంధించి ఒక పార్లమెంటు పరిధిలో 7 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఒక్క అభ్యర్థి కూడా మీ ఎమ్మెల్యే అభ్యర్థి లేరు. ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఓట్లు రాబట్టడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజల నుంచి అంటే తాండ్ర వినోదరావు అనే వ్యక్తి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉందాడా? నేను ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను సుపరిచితుడిని. నేను ప్రతి మండలం, ప్రతి కాన్స్టిట్యూన్సీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలం తిరిగి వచ్చాను. కానీ మీకు ఎవరు లేరుగా, ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరు లేరుగా బీజేపీ నుంచి? నా వెనక ప్రజలు ఉన్నారు, పార్టీ క్యాడర్ ఉంది, పార్టీలో సిస్టమ్ ఉంది. సో మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, అన్ని వ్యవస్థ అయితే ఉంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసి ప్రజలలో వెళ్ళినప్పుడు నాకైతే బీజేపీ అక్కడ ఏం లేదని అయితే అనిపించట్లేదు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకు అంటే నేను ఎప్పుడైతే ప్రజల్ని కలుస్తున్నానో వారు అన్న మాటలు కానీ, వారు ఇచ్చే దీవెనలు కానీ 100% ఈసారి బీజేపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అవతల అభ్యర్థులు భారీగా డబ్బు పంచి మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే అది నేను అనుకునేది ఏంటి అంటే మనం కనుక సిన్సియర్గా మోడీ వారి పని కానీ వారు ఒకవేళ ఖమ్మంలో కనుక బీజేపీ అభ్యర్థి ఉంటే వారు చేసే పనులు ఏం చేయొచ్చు అనేది ఒక స్కోప్ కనుక ప్రతి ఒక్కరికి చెప్తే ఖచ్చితంగా డబ్బు అనేది ఇక్కడ ప్రభావం కాదు. ఈసారి ఒక వాతావరణం, ఖమ్మం అనేది ఒక విప్లవ వాతావరణం, చైతన్యవంతులు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏంటి అంటే ఈసారి అందరికీ ఛాన్స్ ఇచ్చాము, ఈసారి కనుక బీజేపీకి ఇస్తే గతం ఎన్నడూ లేని డెవలప్మెంటు ఇప్పుడు మాకు వస్తుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ అన్నీ ఇక్కడికి రావట్లేదు. ఒక రిప్రజెంటేటివ్ కనుక ఉంటే ఆ స్కీమ్స్ అన్నీ వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అలాగే నేను కూడా నాకున్న అనుభవంతో నేను స్వచ్ఛందంగా ప్రతి అసెంబ్లీ దాంట్లో నా ప్రైవేట్ ఆఫీస్ ఉండి ఒక 5-6 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు, 5-6 మెంబర్స్ వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో ఏం కావాలి, సెంట్రల్ స్టాఫ్ స్కీమ్స్ ఏమున్నాయి, అక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉండి ఆ లింకప్ చేసి ఫాలోఅప్ చేసి పైనుంచి అన్ని కేంద్రం నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కింద నుంచి వాళ్ళకి అసెంబ్లీ నుంచి ఏమేమి కావాలి, ఈ సిస్టమ్ అనేది నేను బిల్డ్ చేసి ఖచ్చితంగా అవకాశం వస్తే ప్రతి ఏదైతే మనకు కావాలో, ఇప్పుడు కొవ్వూరు లైన్ ఉంది, దాన్ని చాలా ఎన్టీపీసీ ఉంది, దానికి ఇంకో అడిషనల్ ఫెసిలిటీ వచ్చే వైబిలిటీ ఉంది, దెన్ ఎన్ఎండిసి ఉంది, అక్కడ 600 ఎకరాలు ఖాళీ ఉంది. సో ప్రతిదీ కూడా మనకు క్షుణ్ణంగా ఆలోచించి స్పెసిఫిక్గా దానికోసం ఒక ప్రాజెక్ట్ చేసి నిజంగా గ్రౌండ్ రిపోర్ట్, బేస్ రిపోర్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తే ఖచ్చితంగా అక్కడ మినిస్టర్స్ కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ప్రాజెక్ట్ కరెక్ట్ ఉండి వైబుల్ ఉంటే
ఏం ఆలోచించకుండా మన పార్టీయా వేరే పార్టీ అని అనుకోకుండా చేసే రోజులు ఇది. అదే కనుక మనం కరెక్ట్ చేస్తే 100% ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ అని ఉంది, అది అది ఒకటి స్టార్ట్ చేయొచ్చు. డ్రోన్ ఉంది, డ్రోన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ కమింగ్. దాంట్లో అగ్రికల్చర్ ఉంది. సో అటు అగ్రికల్చర్కి స్కోప్ ఉంది ఖమ్మంలో, టెక్నాలజీకి స్కోప్ ఉంది. నేను మొన్న కాల్ సెంటర్ ఎవరు కావాలి అని అంటే నేను ఒక్క ఫోన్ చేస్తే 100 మంది పాల్వంచలో లైనప్ అయిన ఇంటర్వ్యూస్కి. వాళ్ళే ఆశ్చర్యపోయినారు. వితిన్ 2 hours 65 మందికి సెలెక్ట్ చేసింది. ప్రతి టౌన్లో కానీ దాంట్లో కానీ ఖమ్మంలో టాలెంట్ ఉంది. అది మనం దృష్టికి తీసుకెళ్తే మనం ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కనెక్ట్. ఇండస్ట్రీస్కి కనెక్ట్ చేయాలి అండ్ స్కీమ్స్ కనెక్ట్ చేయాలి. సో మనం ఉన్నది అనేది ఒక మధ్యలో వీఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కనెక్ట్. ఇది కనుక చేస్తే ఖమ్మం నెక్స్ట్ 5 yearsలో తప్పకుండా గత ఎన్ని సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే ఇప్పుడు రెట్టింపు అవుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఆ సవాల్లో మీరు గెలవగలుగుతారా? తప్పకుండా గెలుస్తాం. ప్రజలు ఎప్పుడైతే నమ్ముతారో, నేను మళ్ళీ చెప్తున్నాను, క్షమించాలి, ప్రజలు ఎప్పుడైతే నమ్ముతారో ఈ మోడీ గారికి కేంద్రంలో అయితే వస్తుంది, అదే కనుక ఖమ్మంలో కూడా వస్తే మా కష్టాలన్నీ తీరుతాయి. మా స్వార్థం కోసం మేము ఈసారి మాత్రం గల్లీలో ఏదున్నా ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని వచ్చినప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తాండ్ర వినోద్ రావు గల్లీలో స్థానికంగా బీజేపీ గెలవాలి, ఢిల్లీలో మోదీ రావాలనేది చెప్తున్నారు. అంటే తాను ప్రజలకు సేవ చేస్తా, కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ నాగేష్, బిగ్ టీవీ.